సంవత్సరాలు ఏమీ లేదండి. అసలు ఎందుకు తిరుగుతున్నాడో ఏలియా వెంట, ఏం ఒరిగిద్దో ఏమీ లేదు. ఆయన ఒక పిచ్చోడు, ఆయన పెద్ద పిచ్చోడు, ఆయన చిన్న పిచ్చోడులా తిరుగుతున్నారు ఇద్దరు. ఎప్పుడో తింటాడు, ఆ చేయి గడిగేటప్పుడు ఆ చేయి జాపుతాడు, ఎలీషా వచ్చి నీళ్లు పోయాలి. ఎక్కడన్నా పండుకోవడానికి సిద్ధపడ్డప్పుడు బస ఏర్పాటు చేయాలి. ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన ఎలీషా. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళని చూస్తూ ఉంటాను నేను. ఎంత తెలివి తక్కువ వాళ్ళు అంటే, కాచుకున్నంతసేపు కాచుకొని తీరా దేవుడు దీవించబోయేటప్పుడు తొలగిపోయే వాళ్ళని కొంతమందిని చూశాను నేను. కాచుకున్నంతకాలం కాచుకొని చివరికి దేవుడు వచ్చి దర్శించబోయేటప్పుడు, దీవించబోయేటప్పుడు, కృపనిపోయేటప్పుడు తొలగిపోయే వాళ్ళని కొంతమందిని చూసి నవ్వుకున్నాను నేను. కొంతమందికి అర్థం అవ్వాలని చెప్తున్నాను ఈరోజు, గుర్తుపెట్టుకోండి. యెహోవా సన్నిధిని నిలుచుటయు, దుఃఖాక్రాంతులమై నిలిచుండుటయు, ఏదో దేవుని పనిని చేసుకుంటా పోతున్నాం చప్పగా, సహిసారం లేకుండా అట్లాగే వెళ్ళిపోతా ఉంది జీవితం, ఇలా ఎంతవరకు అని వేరే ఆలోచనలు చేసే వెర్రివారలారా, దేవుడు నిన్ను దర్శించే కాలము సమీపమైంది. దేవుడు నిన్ను దర్శించినంత వరకు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండటమే ఉత్తమం. నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండటం ఉత్తమం. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు, ఉదాహరణకు చెప్తున్నాను నేను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళని కదిలించండి, పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి, కొంచెం బాగున్నారా, బతికే ఉన్నారా పలకరించండి కొద్దిగా. ఈ అబ్బాయి ఉన్నాడు, ఈయనకి సేవ చేయాలని ఆశ ఉంటుంది, ఆయన వెళ్ళి సంఘాలు కట్టాలని ఆయనకు ఆశ ఉంటుంది. కానీ దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అబ్బాయి, నువ్వు అక్కడ టేబుల్ దగ్గర ఉండు, ఈ చర్చిలో ఉన్న వ్యవహారాలన్నిటినీ చక్కదిద్దే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను, నువ్వు ఆ పనిలో ఉండు నాయనా అని నేను ఒక పని అప్పచెప్పా. వాస్తవంగా అది నేను కాదు, ఆ స్థానానికి తగిన వాడని దేవుడు అతన్ని ఎంపిక చేసి నన్ను అడ్డం పెట్టుకొని నా ద్వారా ఆ పనిని అప్పచెప్పింది దేవుడు. ఇప్పుడు నేనేం చేయాలి? నన్నేందో ఎప్పుడు ఆ టేబుల్ దగ్గరే కూర్చోబెడుతున్నాడు, నన్నేందో అన్ని ఈ పనుల్లోనే తిప్పుతా ఉన్నాడు. నేనెప్పుడు పాస్టర్ని అయ్యేది, నేనెప్పుడు ప్రసంగాలు దంచేది, నేనెప్పుడు సంఘాలు కట్టేది, అసలు నేనెప్పుడు పోటు పొడిసేది ఆయన అనుకుంటే ఆడ కూర్చోలేడు. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఉంచిన దగ్గర నువ్వు ఉండు, తగిన కాలం ముందు నేనే పిలుస్తా. ఇక్కడ మొదట ఆయన ఒక దగ్గర మనల్ని ఉంచినప్పుడు పరీక్షిస్తున్నాడని గుర్తించాలి.